డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిపోర్ట్ని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పంపిస్తే దే ఆర్ షెడ్యూల్డ్ ఫర్ 5/4/2024. ఇది మేము వచ్చిన తర్వాత చేశాం. యాదాద్రి మేము మొదలుపెట్టిందే కట్టలేకపోతుంది, ముందు దేశపోలేకపోతుంది అంటే నువ్వు అన్ని అడ్డంకాలు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా వచ్చిన క్లియరెన్స్ పోయేటట్టుగా అన్ని రకరకాల తప్పిదాలు చేసి దాన్ని అట్లాగే పెట్టిపోతే ఉండి మరి ఏమైనా చేసావా, రివ్యూ చేసావంటే అది చేయవచ్చు. ఈ వాస్తవాలే కదా ఈ డేట్స్, దీనిలో ఏమి మార్చేదిగా. ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి కనీసం ఇటువంటి డేట్స్తో సహా ఉండే వాస్తవాలను రేపొద్దునైనా ఎవడైనా మాట్లాడుతున్నా అది మాట్లాడితే నా పరువు పోతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇట్లా రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటట్టు మాట్లాడటం కరెక్టేనా అసలు? పోనీ ఇంకోటి, దీంతో పాటు ఇంకోటి కూడా మాట్లాడినా. ఎన్టీపీసీ అట ఏనే రాష్ట్రానికి తెచ్చినట్టు. నేషనల్ ఎన్టీపీసీ రాష్ట్రానికి ఎవరు తెచ్చారండి? రాష్ట్ర బైఫర్కేషన్ జరిగేటప్పుడు బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటట్టుగా అందులో పొందుపరిచారు. ఏం చేసినావు మరి నువ్వు? 10 ఏళ్ళు పాలన చేసావు కదా, ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 years, 1 decade. ఏం చేశారు మీరు? 4,000 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీతో నువ్వు ఏమైనా పీపీఏ అగ్రిమెంట్ చేసి ఆ 4,000 పవర్ వచ్చేటట్టు చేసావా? చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎవరు ఆపారు నిన్ను? $1,600 మెగావాట్ల పవరు ఎన్టీపీసీ వాళ్ళు ప్రొడక్షన్లో తీసుకుని వచ్చి దానికోసం వరకే పరిమితం చేసి అగ్రిమెంట్ చేసి వదిలేసావు. అది ప్రొడక్షన్లోకి వచ్చింది. మిగతా 2,400